హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మొందా తుఫాన్ బీభత్సం సృష్టిస్తూ వచ్చింది. దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఈ అంశానికి సంబంధించి ప్రజలకు సపోర్టుగా, ప్రజలకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నాయి. గత ప్రభుత్వం నిర్వహించినటువంటి పునరావాస కేంద్రాలు కావచ్చు, ప్రస్తుతము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు సంరక్షిస్తున్నారు. దానికి సంబంధించి అప్డేట్స్ని కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఏదైతే రైతులకు సంబంధించి ఈసారి పెద్ద ఎత్తున నష్టం కూడా ఉండబోతున్నట్టు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చైనా నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారం కూడా చెల్లిస్తామని చెప్పిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నేతల్ని, కార్యకర్తలందరినీ కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ సహాయక చర్యలు కూడా అందించాలని చెప్పేసి కూడా కోరుతూ వచ్చారు. ఇక ఏపీ రాజకీయాలకు సంబంధించి చూస్తే వైసీపీని టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ మంత్రులు విమర్శించట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వం మీద, మనం తీసుకొస్తున్నటువంటి హామీల మీద ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడంలో ఫెయిల్ అవుతూ వస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. టీడీపీకి సంబంధించి ప్రభుత్వం వస్తే రోడ్లన్నీ కూడా అద్భుతంగా అద్దంలాగా తయారు చేస్తామని చెప్పినటువంటి ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇప్పుడు వాటిని పట్టించుకునే పరిస్థితిలో కూడా లేదంటూ కూడా చెప్తున్నారు. ఈరోజు ఇటు ఒక పక్క తుఫాన్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రోడ్లన్నీ కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిపోయి వరదల్లా పారుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ముందుగా తుఫాను గురించి ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడితే బాగుంటుంది. ప్రస్తుత పరిస్థితి, ఎందుకంటే రైతులు ఒక పక్క మద్దతు ధర లేక, ఇవన్నీ లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు తుఫాన్ వచ్చి మళ్ళీ మళ్ళీ అతలాకుతలం చేసింది. ఏం చెప్తారు? అంటే ఈ ఘోరమైన తుఫాను దగ్గర 40 లక్షల మంది ప్రజల్ని ప్రత్యక్షంగా ఇబ్బంది పెట్టిన తుఫాన్ కింద దీన్ని అభివర్ణించాలి. దీని తీవ్రత కూడా చాలా ఎక్కువ అండి. అండ్ ఓవరాల్గా దీంతో అలల తాకిడి కానీ, అలాగే గాలి, దాని తర్వాత వచ్చిన తీవ్రమైన వర్షం, ఈ 2 రోజులు ఇంకా మ్యాసివ్ రైన్స్ ఉన్నాయి. ఎంటైర్ స్టేట్ 13 జిల్లాలు ప్రత్యక్షంగా చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇంత ఘోర కలిని నాకు తెలిసి 1380 రీహాబ్ సెంటర్స్ పెట్టారు. ఇక్కడ రీహాబ్ సెంటర్స్ పెట్టడం దయించి ఈ పని కనుక నారాయణ కప్ చెప్తే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. ఎందుకంటే బుడమేరు వాగులో ఎవరికి పట్టిన అన్నం కూడా ఇవ్వలేకుండా, అండ్ నీళ్లు కూడా ఇవ్వకుండా, నేను కదా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పాడు, కిందకి ఆ బ్రిడ్జ్ దిగిన తర్వాత ఎవరికి అందించలేకపోయాను. పైపచ్చు ఇష్టం వచ్చిన రేట్లతో ప్రజలు ఇచ్చిన చందాలతోనే కుమ్మించాడు అతను. అంచేది ఇప్పుడైతే పునరావాస కేంద్రంలో నేను ఇవాళ పొద్దున్న వార్తలు చూసిన దగ్గర లోపల ఉన్న వాళ్ళందరికీ మాత్రం 3 పూట్ల అన్నం పెడుతున్నాడు నిన్నటి నుంచి, ఇబ్బంది లేకుండా జరుగుతుంది. కానీ ఇక్కడ దీనికి రోడ్లు అయితే తీవ్రంగా అసలే కొనుక్కున్నాక దాని మీద తాటిపండి పడినట్టు ఈ రోడ్లు అయితే అతలాకుతలం అయిపోయి ఉంటాయి. వీటికన్నా ప్రభుత్వ తప్పిదం ఇంకోటి ఉంది. ఈ పంట బీమా అన్నది చేయలేదు. ఈ పంట బీమా చేయని కారణంగా పంట చేతికొచ్చే పరిస్థితి, పంట వేసుకున్న పరిస్థితుల్లో ఈ తీవ్రమైన పరిస్థితుల్ని, ఉల్లి రైతులను చూసాం, పొగాకు రైతులను చూసాం, మామిడికాయ రైతులను చూసాం, మిర్చి రైతులను చూసాం. ఎవరిని చూసినా ఇవాళ వాటికి వతలు తీర్చే వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా ఈ గుంటూరు పరిసర ప్రాంతాల్లో, ఈ నిన్న నరసాపూర్ పరిసర ప్రాంతాల అహోబిలనా కాదు ఏంటది అంతర్వేది దగ్గర తీరం దాటింది. కానీ ఇది చాలా ఘోరమైన తుఫాను. దీనివల్ల ప్రభుత్వం ఇవన్నీ ఒకెత్తైతే ఊరికే ఈ పకోడీ కబుర్లు చెప్పే పవన్ కళ్యాణ్ నేను రాష్ట్ర ప్రజలకు ఏమైనా అయితే ఏదైనా అడిగేస్తాను కేంద్ర ప్రభుత్వం అన్నాడు. తక్షణం ఇవాళ ఇక్కడ ఉండి చేసేది కూడా ఏట్లేదు. ముందు ఢిల్లీ పోయి కూర్చుని అక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా అక్కడ కూర్చుని అమిత్ షా గారితోనూ, నరేంద్ర మోడీ గారితోనూ అతనుకున్న గుడ్ బుక్స్, గుడ్ లాబింగ్, మనకు చెప్పిన కథల్ని పుస్తక రూపంలో ఓపెన్ చేసి అక్కడ ఒక నెగోషియేషన్ చేసి తక్షణ సాయం కనుక అనౌన్స్ చేయగలిగితే, అదర్వైజ్ నేను సప్తపదిలాగా చంద్రబాబు నాయుడు వెనకాతలే 15 ఏళ్ళు నడుస్తున్న అడుగులో అడుగేసుకుంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి ఇంత తీవ్రతని కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అయితే ఇప్పటిదాకా రూపాయి అనౌన్స్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సామర్థ్యం అయితే నాకు తెలుసు ఇప్పుడున్న ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు డబ్బుల దగ్గర కూడా వెనక ముందు ఆడవలసిన పరిస్థితి ఉంది. మన దగ్గర రూపాయి లేదు. ఈ తీవ్ర పరిస్థితిలో ఉద్యోగాలకు జీతాలు ఇవ్వని పరిస్థితిలో ఈ తుఫాన్ లాంటి తీవ్రతను ఎదుర్కోవడానికి ఇక్కడ కూర్చుని స్ట్రీట్ నెంబర్ 2లో 3 లైట్ ఎలగట్లేదు, పలానా రోడ్డుకి ఇక్కడ గొంతు ఉందని డాష్ బోర్డులో చంద్రబాబు గారు చూడడానికి మాత్రమే పరిమితం అవుతుంది తప్ప 4వ గొంత పూడ్చడానికి, 3 లైట్ ఎలగకపోవడానికి వీళ్ళ దగ్గర అయితే నిధులు లేవు. తక్షణ కార్యాచరణ అంతకన్నా లేదు. సో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకురాలేకపోతున్నారు. ఇది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే నిన్నగాక మనం చండీగఢ్లో చూసుకుంటే, చండీగఢ్ అనుకుంటున్నాం, ఛత్తీస్గఢ్కి 3 మెడికల్ కాలేజీలకి డబ్బులు తెచ్చుకున్నారు, పని చేస్తున్నారు. వీళ్ళు కూటమి గవర్నమెంట్ డబుల్ ఇంజిన్ సర్కార్ అని మాకు ఈ రోజు బయటకర వీళ్ళు కబుర్లు చెప్పారు కదా, బట్టి విక్రమార్క కథర్లోను. వీటి నుంచి మాకు సారాంశం ఏంటంటే మెడికల్ కాలేజీకి డబ్బులు తేలేక పైపించి 3 కాలేజీలు పీపీపీ చేస్తే ఒప్పుకోమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కనబడుతుంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం సమన్వయపరచుకోవడం వీళ్ళ దగ్గర లేదు.
అంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోమని చెప్పిందా? ఒప్పుకోమని చెప్పింది కదా. నిన్న ఆయన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గురజాల ఎమ్మెల్యే గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు కదా. కేంద్ర ప్రభుత్వం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఫుడ్ డౌన్ చేస్తే ఇచ్చింది కదా. పిడుగురాళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ 3 మెడికల్ కాలేజీలు కుదరవు, పక్కెళ్ళాడుకోండి అని చెప్పింది. అయితే దీన్ని బట్టి అర్థం అవుతుందంటే వీళ్ళు కేవలం ఢిల్లీ వెళ్ళి తిట్లు తినడానికి వెళ్తున్నారు. ఏవో కోతి పనులు చేశారో ఏటో నాకు అర్థం కావట్లేదు. ఈ కోతి పనులకి పిలిచింత గడ్డి ఎడుతున్నారు తప్ప వీళ్ళతో ఏమీ ఒరిగిది సచ్చిది ఏమి కనబట్టలే. గట్టిగా ఇక్కడ అన్ని రకాలు దానికి ఈ తిట్ల మీద ఎక్కడైనా డిబేట్కి వస్తుందని కానీ విదేశాలు పారిపోతున్నారు అందరూ. ఇది గమనించుకోండి. ఇది తప్ప ఇంకేం లేదు. ఈ తుఫాన్కి వచ్చిందైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ అలా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి లాస్ట్ టైం తుఫాను అంచనాలు వేసుకుని వెళ్ళిపోయారు తీవ్ర నష్టం అని. దానికైతే నాకు రూపాయి వచ్చిన ఉదంతాలు కనపడలే. ఎక్కడ రైతులు పరిరక్షించబడిన ఉదంతం కనపడలే. ముక్కుతూ ములుగుతూ 5,000 రూపాయలు ఇచ్చారు మొన్న. 20+20,000 40,000 బాకీ ఉన్నారు ఇప్పటికే ప్రజలకి. 35,000 ఇంకా ఇవ్వనట్టే లెక్క నా దృష్టిలో. చాలా మందికి రైతులు రాలేదు. నేను కూడా కాదు, పాలకొండ ఎమ్మెల్యే క్లియర్గా కృష్ణగిరిగా చెప్పాడు మా దగ్గర 600 మంది రైతులకు ₹1 కూడా రాలేదని. ఇవన్నీ సాధారణ రిలీజ్ చేస్తే కొద్దిగా ఉపశమనంగా ఉంటుంది. అంటే 5,000 కాదు, 5,000 కాకపోయినా ఆ టెన్యూర్కి సంబంధించి ఎంత 10,000 15,000 ఇస్తే ఆర్థిక సాయం కింద ఉంటుంది. సరే ఓకే, ఇప్పుడు అది పాలిటిక్స్కి వస్తే రోడ్లు అనేది చాలా మేజర్ ఫ్యాక్టర్ ప్లే చేసింది సార్ 2024 ఎలక్షన్స్ సంబంధించి. ఇప్పుడు నేను ఎందుకు పర్టికులర్గా మాట్లాడుతున్నాను అంటే ఇంత తీవ్ర స్థాయిలో ఈ 16-15 నెలలు వచ్చిన తర్వాత కూడా రోడ్లో కొంతమంది అంటే ప్రచారం ఏం జరుగుతుందంటే మేము పాలు పోస్తే పాలు ఎత్తుకోవచ్చు అనేటువంటి స్థితిలో కొంతమంది ప్రచారం చేస్తుంటే అక్కడ రియాలిటీ మాత్రం చాలా దారుణ పరిస్థితులు కనిపిస్తుంది. కనీసం వేసిన రోడ్లకు కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. టెండర్లు ఎవరిని వేయాలన్నా కూడా వచ్చే పరిస్థితి లేదు. సో ఏంటి పరిస్థితి? మరి అమరావతిలో 157 కోట్లకి 1 కిలోమీటర్ వేస్తున్నారు కదా సార్. కేంద్ర ప్రభుత్వం 250 కోట్లు ఇచ్చింది రోడ్లు వేసుకోమని అమరావతికి. అంటే వీళ్ళ బేగాలు వీళ్ళు చేసి కోతి పనులు ఎలాగుంటే చూసుకోండి ఒకసారి. మీరు అన్నట్టు పాలు పోస్తే టీ అయిపోతుంది అక్కడ. చూసారా బురద నీళ్ళు టీలాగే ఉంటాయి. ఆర్టీసీ డ్రైవర్లు మొన్న బస్సు చిక్కుపడిపోయింది అన్నీ ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఫోటోలు చూపించాలి, ఎన్నో ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా. ఓవరాల్గా వీళ్ళు తడి తక్కువ తమాషా ఎక్కువ. గత ప్రభుత్వాన్ని ప్రతిదీ అవహేళన చేసుకుంటూ నెత్తుకొచ్చారు. ఒక రోడ్డు టెన్యూర్ బేర్ మినిమం 7 years అండి, 5 to 7 years ఉంటుంది. 2014-19లో ఉన్న ఈ ప్రభుత్వం నెక్స్ట్ గవర్నమెంట్కి వచ్చేటప్పుడు రోడ్లు వెళ్ళని పరిస్థితి ఇచ్చింది. అక్కడ వాళ్ళకి వాళ్ళ దగ్గర 34,000 కోట్లు అంతా ఖర్చు పెట్టారు నాకు తెలిసి. 42,000 కోట్లు అనుకుంటాను గత ప్రభుత్వం 5 years టెన్యూర్లో. ఓవరాల్గా చూసుకుంటే ఏది రోడ్లు లేవంటే ఎక్కడికక్కడ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. దీనికన్నా ఫస్ట్ పెనాల్టీ క్లాజ్ ఒకటి, నెక్స్ట్ పనిష్మెంట్ క్లాజ్. ఈ 2 కాంట్రాక్టర్లకి నెత్తి వాయిగొట్టే స్థితి కనుక ప్రభుత్వం నుంచి ఉంటే ఆ దిక్కుమాల రోడ్లు అంత దయనీయంగా ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చిన్నప్పుడు కర్బు రోడ్స్ అని ఉండేవి. అంటే ఏంటి, నీరు ఇటు పడినా పోవడానికి పక్కకి. కానీ ఇప్పుడు తెప్పలు ఇలాగా దోసిళ్ళు పెట్టినట్టు రోడ్లు వేస్తున్నారు. నీళ్ళు ఎటు వెళ్తాయి? తారులో నీళ్ళు ఉంటాయా? ఇంత పెద్ద అగాధం తప్ప ఇంకేం ఉండదు. రోడ్లు వేసినప్పుడు ఆ కాంట్రాక్టర్ వాడు, ఇంజనీర్ వాడు ఫస్ట్ వాళ్ళకి చెప్పు తీసుకుని కొట్టాలి. ఫస్ట్ తమాషాలు కొడుతున్నారా కర్బు రోడ్లు లేవని. మరి ఎందుకు ఇంజనీర్లు ఎందుకు కొత్త ఫ్లాట్ రోడ్లు వేస్తున్నారు? అదే తెలివితేటలు ఎక్కువైపోయి. తెలియకేయడం కాదు, కర్బు రోడ్ అంటే జస్ట్ ఒక స్లోప్ పెడతారు. ఐడియా ఉంది. అంటే వాటర్ ఎటు పోవడానికి. ఇప్పుడు ఇటు పక్క అటు పక్క అన్ని రకాలు ఎటు వెళ్ళనివ్వకుండా దానికి రోడ్ల మధ్యలో ఉంటే బస్సు వచ్చి చిమ్ముకుని వెళ్ళవే. ఆ చిమ్ముకెళ్ళి దగ్గర ఇంత గొయ్యి. తర్వాత వచ్చే పరిణామాల్లో నేషనల్ లెవెల్ అంటే ఏదో కాస్త మన దగ్గర డబ్బులు ఎత్తేస్తున్నారు కాబట్టి అక్కడ పూస్తారు. స్టేట్ హైవేలు మళ్ళీ పంచాయతీరాజ్ పంచాయతీరాజ్కి బాధ్యత లేకుండా హైదరాబాద్లో కూర్చుంటే వాళ్ళు ఏడు చేయరా బాబు, మాకు రోడ్లు లేని రా బాబు అంటే వాళ్ళు హెలికాప్టర్లు తిరుగుతుంటారు ఫ్లైట్లోను. గత ప్రభుత్వంలో 1,47,00,000 కనబడింది నాకు విమానంలో హెలికాప్టర్ల ఖర్చు. ఇప్పుడు ఎక్కడ లేని 2 క్యాబినెట్ మంత్రులకు డిస్క్రిప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది హెలికాప్టర్లు తిరగడానికి? నాకైతే అర్థం కావట్లే. 6 కోట్లు తగలాడుతున్నారు అగ్రిగేట్ ఒక మంత్కి. ప్రతి నెలకి 6 కోట్లు తగలాడుతున్నారు హెలికాప్టర్లకిను ఫ్లైట్కిను. మా పవన్ కళ్యాణ్ సార్ అయితే ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ తినడానికి ఆడికి వెళ్తుండు. దీని తాడేపల్లి ఆఫీస్కి వెళ్తే హెలికాప్టర్లోనే వెళ్తుండు. భూమి మీద కాలే పెట్టట్లేదు ఆయన. కనీసం ఆ రోడ్ల మీద వెళ్తే ఆ రోడ్లు ఎలా తెలిస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటుంది వర్షాలు వరదలు వచ్చినప్పుడు. ఇది ఎత్తిపోయినట్లు లెక్క మొత్తం 13 జిల్లాల్లో ఇంకా సభకు నమస్కారం రోడ్లు. మరి ఈ మన బాధలు కన్నా ఆర్టీసీ కూడా బాధలు ఎలా ఉంటే చూడండి. ఆ బస్సులన్నీ కూడా గుంటల్లో పడి డ్యామేజ్ అవ్వడం తప్పితే యాక్సిడెంట్ అవ్వడం. ఫస్ట్ నేను అంటే మన ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి సార్. మనం వెర్రివేదవల్లాగా రోడ్ ట్యాక్స్ బండ్లకు కానీ లేదా కార్లకు కానీ అన్నిటికీ 15 ఏళ్ళు కడుతున్నాం. దేనికి కడుతున్నాం? రోడ్లు ఏమని. రోడ్లు ఉంటే రోడ్ల మీద తిరగడానికి మనం లైసెన్స్ ఫీజు కడుతున్నాం. అలాగే మన హైవేలో తిరగడానికి కూడా లైసెన్స్ ఫీజే కదా. హైవే కట్టినప్పుడు పీపీపీ అని చెప్పి టోల్ గేట్లు మన దగ్గర రక్తం తాగేస్తున్నాడు. మనకి రోడ్డు ఫ్రీ ఎక్కడ ఉంది? కాస్ట్ మనం పే చేసి 15 ఏళ్ళకి అడ్వాన్స్ పే చేసి గోతుల్లో సస్తున్నాం. బండి తగలడిపోతుంది మనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టీ వాళ్ళు తీసుకొచ్చి చెట్లకు కట్టండి. ఎక్కడ గొయ్యి ఉంటే ఆడికి ఫస్ట్ అని కట్టి, ఎరా నా బండికి ట్యాక్స్ కట్టాను, ఇక్కడ రోడ్డే లేదు కదరా పనికి మాలిన అథవా ఏడు చేస్తున్నాను అదే ట్యాక్స్ ఎంత తీసుకున్నాండి. ఏ ఊర్లో ఆర్టీ అని ఆడ తీసుకొచ్చాడు కట్టండి చెట్టుకి.
వాళ్ళందరూ ఆర్టీఏ ముందు ధర్నాలు చేయాలి ఇంకా మనం ధర్నాకలా అండి మనం వెళ్ళి ఆడితే టైం వేస్ట్ ఎందుకు ఆ యదవం తీసుకొచ్చాడు కట్టండి ఫస్ట్. ఎందుకంటే మన రోడ్ ట్యాక్స్ కట్టండి లైసెన్స్లు కానీ బండి రిజిస్ట్రేషన్ కానీ చేయడు కదా. 15 ఏళ్ళకి రోడ్డు ఉండవలసిందే, రోడ్డు ఎందుకు లేదు? ఏ ఊర్లో గుంత పడితే ఫస్ట్ ఆర్టీఏ కానీ తెచ్చాడు చెట్టుకి కట్టండి. చెట్టు లేకపోతే ఓ పెద్ద పోలు పాతి దానికి కట్టండి అండి. దానికి జవాబుదారీతనం ఫస్ట్ బయటకు వస్తుంది. దానికి మేమేం చేస్తాం, ప్రభుత్వం చేయాల్సింది కదా అంటారు. అదే ప్రభుత్వం అంటే నువ్వు మా దగ్గర ఎందుకు ట్యాక్స్ తీసుకున్నావు? ఫస్ట్ రోడ్ ట్యాక్స్ ఎందుకు దొబ్బావు మా దగ్గర 15 ఏళ్ళకి ముందు? అంతే కదా సార్. 15 ఏళ్ళకి ట్యాక్స్ కట్టండి, నీకు లైసెన్స్ చేస్తున్నాడా, రిజిస్ట్రేషన్ చేస్తున్నాడా? మరి తేనప్పుడు ఆరికి బాధ్యత లేనప్పుడు నేను ఎందుకు బాధ్యత పడాలి? నేను రోడ్లు వేసే కార్యక్రమం నాదా, ప్రజలదా, ప్రభుత్వం అందా? ఈడి ప్రభుత్వం ఈ ఫస్ట్ ఈ పనికిమాల ఆర్టీఏ కానీ కట్టామంటే ఈడెళ్ళి ఆర్ఎండ్బి వాడిని పిలకట్టుకుంటాడు. నన్ను ప్రశ్నిస్తున్నారు మీరు ఈ సంగతి ఏంట్రా అని ఈడెళ్ళి ఆరికి గొడవ చేస్తారు. అప్పుడు ఇద్దరిది రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఇది లేకుండా మనం పిచ్చోళ్ళ రోడ్లు లేవట, ప్రభుత్వం బాధిస్తట అని ఎవరిని అడుగుతున్నాం మనం? మన దగ్గర 15 సంవత్సరాలు ట్యాక్స్ తీసిన ఫస్ట్ పనికిమాలిన ఏదో ఆర్టీ వాళ్ళు తెచ్చి కట్టండి గొంచకి. వీడి వల్ల ఆర్ఎండ్బికి ప్రెజర్ పెట్టించండి, అప్పుడు సమన్వయ బాధ్యత ఉంటుంది. అది అదే ఎప్పటికైతుందో ఏంటో. ఎప్పటికవుతుంది కాదు, ఫస్ట్ మనకి జవాబు చెప్పవలసింది ఆర్టీఏ గడు. వీడిని ఫస్ట్ కొని అడిగితే అరే రోడ్డు ఎంత గొంతుంది కదరా, ట్యాక్స్ కట్టాను, నాకు ఏట్రై బండి పాడైంది, సర్వీస్ ఛార్జీలు ఎంత అయ్యాయి, నువ్వు బిల్లు ఇస్తావా ఆడిస్తాడా? అప్పుడు అదేంటిదే మనకు అర్థం ఏం చేస్తారు కదా, లైసెన్స్ ఏది 8, 17, జెడ్ హెచ్ఐ అంటండి కదా లైసెన్సులు గాటికి, ఆడితే వేయించండి ఆసనాలు. సగం యాక్సిడెంట్లు రోడ్ల వల్లే జరుగుతుంది ఇప్పుడు ప్రాణం పోయిన వాళ్ళు పాపం వాడు వాళ్ళ మా అబ్బాయి చచ్చిపోయాడు సార్, మేము రోడ్లు గుంతలు పూడుస్తున్నాం సార్, పాపం మారుతి కారేసి తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళు ముందు ఆర్టీఐని తెచ్చి కట్టండి అక్కడ. సరే, ఇంకో కీలక అంశం సార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ అంశాలన్నీ పక్కన పెడితే వైసీపీ పార్టీని మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు విమర్శించట్లేదట. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎందుకు నోరు కూడా విప్పట్లేదు, ఇంత పెద్ద ఎత్తున మన మీద వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, మనం ఎందుకు వాళ్ళని మాట్లాడలేకపోతున్నాం, ఆ భయం ఎందుకు ఉంటుంది మీలో అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలని మంత్రుల్ని అన్నారు, వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు మీరు ప్రభుత్వానికి సంబంధించిన అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్ళకపోతున్నారు, ప్రతిపక్షం మాట్లాడినటువంటి మాటలకు ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అన్నారు కదండి. అది నాకు ఇక్కడ ఏ ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చి, లేకపోతే ఏ ఎంపీ అయినా బయటకు వచ్చి, లేదంటే ఏ మినిస్టర్ అయినా బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మమ్మల్ని చంద్రబాబు గారు ఇవ్వాలని కనీసం పారసారథి గారు కూడా నాకేం చెప్పలేదు. ఇప్పుడు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిట్టారని చెప్పో, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా విమర్శించమన్నారని చెప్పరు కదా బయటకు వచ్చి. వాళ్ళు చెప్పలేదు. పార్టీ లైన్ ఉంటుంది, పార్టీ లైన్ ఎలా తెలిసింది? ఎవరో కొన్ని మీడియా ఛానల్స్, ఏ ఛానల్? వాళ్ళ ఛానల్స్. నాకైతే సాక్షి కూడా దేశం నేను చూడలేదు. వాళ్ళ ఛానల్స్ తెప్పేల ఛానల్, వాళ్ళ ఛానల్స్ అన్నా నేను. అదే వాళ్ళ ఛానల్ అంటే తెప్పేల ఛానల్ అంటారు. అట్లని వీడికి ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు వీడికి టీలు తాగే బ్యాచ్ కదా, టీలు తాగితే వాళ్ళు కెమెరామెన్లతో రహస్యంగా వీడియోలు చేసి ప్రజల్లోకి వదిలి బొరతొక్కు బ్యాచ్ కదా, రామారావు కొంప ముంచిన బ్యాచ్ కదా వీళ్ళు. అలాంటి విషయాలు క్యాబినెట్ నిర్ణయాలు లోపల క్యాబినెట్ సెక్రటరీ, క్యాబినెట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పార్సారథి గారికి చెప్పకుండా వీడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి వార్తలు? సార్ అది ఇంటర్నల్ డిస్కషన్ సార్. ఇంటర్నల్ డిస్కషన్ వీడికి ఎలాగ వస్తున్నాయి? మీరు జర్నలిస్టే కదా సార్, మీరు నేను కాదు, నేను ప్రజలకు తెలియాలి సార్. ఇక్కడ ఈడొక్కడికి స్పెసిఫిక్గా ఎందుకు వస్తున్నాయి? ఈడేమైనా డిస్క్రిప్షన్, స్పెషల్ సెక్రటరీ ఫర్ క్యాబినెట్ నిర్ణయాలు నాకు మాత్రమే తెలుస్తాయి, ముందు రోజు రాత్రి నేను చంద్రబాబు గారు డిస్కస్ చేసిందే క్యాబినెట్లో మాడతారు. వీడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ గోరోజనాలు? ఈడెవడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? మీరు గాబరా పడిపోకండి. ప్రజలకి ఈ విషయంలో కొన్ని క్రిస్టల్ క్లియర్గా తెలియాలి. ఇప్పుడు ఉదాహరణకి నా బాస్ నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంత గడ్డి ఆడతాడు, నాకు తిడితే నా పనితనం ఇంప్రూవ్ చేసి చూపించాలి. కానీ ఏ బాస్ అయినా నువ్వు జగన్మోహన్ తిట్టట్లేదు, వాళ్ళు క్రిటిసైజ్ చేస్తుంటే మనం తిరిగి చెప్పట్లేదు అన్నమాట ఎలాంటి సర్కమ్స్టాన్స్లో ఎవడికి చెప్తాడు? క్యాబినెట్ మంత్రికి, ఆరోగ్య శాఖ మంత్రి నాకు తెలిసిన వాడికి ఏరా పీపీపీ విషయాల్లో తమాషాలు పడుతున్నావా, వాళ్ళు అడుగుతుందానికి నువ్వు తిరిగి కౌంటర్ సమాధానం చెప్తావా? 15 ఏళ్ళు, 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, 6 ఏళ్ళు, 9 ఏళ్ళు తెలియకుండా అబద్ధ చెప్పే సమాధానాలు చెప్తావా? ఇది కదా పర్ఫార్మెన్స్ది. మండలంలో మాట్లాడిన దానికే కదా మహా అయితే కౌంటర్ పడి ఉంటుంది. అది వీడికి ఎలా తెలుస్తుంది? అది అందరికీ తెలిసిన విషయం కదా. క్యాబినెట్ నిర్ణయాలు, క్యాబినెట్ సంబంధించిన అంశాలు పార్సారథి గారు బయటకు వచ్చి చెప్పే డిస్కషన్ అప్పుడు ఈడెవడు మధ్యలో, ఈడెవడు మనకి చెప్పడానికి? సమాచారం ఆయనకు వచ్చి ఉంటుంది, వాళ్ళు ఎలా వస్తుంది? ఎవడు లీక్ చేస్తున్నాడు? క్యాబినెట్ సమావేశాలు బయటకు లీక్ చేస్తున్నాడు అంటే క్యాబినెట్ మీద చంద్రబాబు గారికి గౌరవం లేదా, చంద్రబాబు నాయుడు మీద వాళ్ళకి గౌరవం లేదా? ఇది ఫస్ట్ ప్రజలు గ్రహించమనండి. ఎందుకంటే క్యాబినెట్ ఒక సమిష్టి నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్నది బయటకు ఎందుకు వస్తుంది? అంతర్గతంగా ఒక మంత్రి స్థాయి ఎంత కాదన్నా ఉన్న ఎమ్మెల్యేల కన్నా ఒక అడుగు ఎక్కువ స్థాయి. ఆ ఎమ్మెల్యేలని సమావేశంలో పెట్టి క్యాడర్లు ఇస్తున్నాడు, ఆయన ర్యాంకులు ఇస్తున్నాడు, గతంలో మంత్రులకు కూడా ర్యాంకులు ఇచ్చాడు, అవన్నీ పబ్లిక్ డొమైన్లో ఎస్టాబ్లిష్ అయ్యాయి పనితీరు పట్ల. కానీ తిట్టిన విషయాలు బయటకు ఎందుకు వస్తున్నాయి?
ఈడెవడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిట్టడం అంటే మీరు ఎందుకు మాట్లాడలేదు, ప్రభుత్వ అంశాలను ఎందుకు తీసుకెళ్లట్లేదు, ప్రతిపక్షం అంత పెద్ద ఎత్తున విమర్శలు చేసినప్పుడు దాన్ని మీరు ఎందుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాంట్లో అట్లా చెప్పడంలో తప్పే ఉంటుంది. మరి తపెల ఛానల్లో కూర్చొని రోజు జగన్మోహన్ రెడ్డి మీద అలా దుమ్మెత్తిపోయడమే కదా పని. మీరు చేయవలసిన పని మీరు చేస్తున్నారు కదా, వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేస్తారు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పని వాళ్ళు చేస్తారు. మధ్యలో నువ్వెందుకు ఇక్కడ తడకరాయబరం? నువ్వు ఓడరపోయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేమైనా నాకు తెలిసి ఓ ప్రభుత్వాన్ని శాసించే అంత కెపాసిటీ నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ఎవడిస్తున్నాడు అసలు? చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారని ఒకసారి పబ్లిక్ డొమైన్లో చెప్పమనండి. ఎవరెవరు కదా అట్లా. మరి ఎవరైనప్పుడు ఎవడో తీసుకోవడానికి సరే, అది వాళ్ళ గురించి వదిలేసి, కానీ ఇప్పుడు మీరు దీని ఏంటి ఎందుకు విమర్శించట్లేదని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు? భయం. రెండోది వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం. మూడోది ఏంటంటే ఇప్పుడు ఏదైనా విమర్శిద్దాం అంటే, ఇప్పుడు ఉదాహరణకి బంగారాల హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కడితే అది ప్రైవేట్ వాడికి చేస్తా ఉంటే ఎవడే అంతరాత్మైన ఒప్పుకుంటుందా? నారాయణ లెట్టోడు అయితే వ్యాపారం చేస్తారు కాబట్టి నేను కొనుక్కుంటాను కాబట్టి నాకు ఇష్టమే. గతంలో సుజనా చౌదరి, సీఎం రమేష్ వ్యాపారస్తులు కాబట్టి. కానీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడినాడు ఏ ఎమ్మెల్యే కానీ ఎవరికైనా మినిస్టర్ కానీ నచ్చుతుందా? వ్యాపారస్తులు వేరు, రాజకీయ నాయకులు వేరు. రాజకీయ నాయకులు ఎప్పుడైనా వ్యాపారం గురించి ఆలోచిస్తారా? 190 మంది ఆలోచించరు. ఆ ప్రాస్పెక్ట్లో ఆలోచించట్లేదు వాళ్ళు. తప్పేముంది? అంటే ఇప్పుడు రెండోది వీళ్ళు గవర్నమెంట్ చేసి తలకనొప్పి పనులన్నిటికీ రేపొద్దున మనం ఓడిపోతే మన పరిస్థితి అన్నది ఎవడు భయపడికి ఉంటుంది కదా. 5 ఏళ్ళు తప్ప వెలగబట్టచ్చు నిజమే. 6వ సంవత్సరం ఈ ట్రాక్ రికార్డ్తో గెలుస్తామో గెలవదు వెనక్కి చూసుకుంటే అగాధమే కదా వెనకాతల. ఈ 18 నెలల్లో ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ ఎలగబెట్టి ఉద్ధరించింది ఏటో రాష్ట్రానికి ఓడని చెప్పమానండి. ఎలక్ట్రిసిటీ మినిస్టరు ట్రూ అప్ ఛార్జీలు చెదకబాదేసి మనకి 17,500 కోట్లు ప్రజల దగ్గర నుంచి గ్రహించి 1000 కోట్లు పెనాల్టీ కట్టి 13 పైసలు తగుదనమ్మని వాళ్ళు తగిలించి ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు ఎలక్షన్కి? అది క్యారీ అవుతుందా లేదా భుజాల మీద? ఆరోగ్య శాఖ మంత్రి గెలవడమే పూర్వజన్మ సుకృతమో అదృష్టమో నాకు తెలియదు. గెలిచాడు మినుగురు పురుగులుగా. గెలిచిన తర్వాత ఈ దిక్కుమాల నిర్ణయానికి ప్రజలు ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తారా? అలా మీరు ఏ నిర్ణయం తీసుకోండి. R&B మినిస్టర్ ఉన్నాడు అనుకుందాం, రోడ్లు ఏమైనా తిరగబడిపోయి పాలు టీలు కాచుకునే పరిస్థితి ఉంది అక్కడ. చేపల వ్యాపారం ఎట్టారు అక్కడ. వల్లేసి పట్టణం ఒకటే ఉంది, వరి నాట్లు ఉన్నాయి. మీలాగే ఎయిరనుకుంటారు వాళ్ళు. మీరు నేర్పిన విద్య నీరజాక్షణ సామెత ఉంది కదా. ఏ మొఖం పెట్టుకుని వెళ్తారు నెక్స్ట్ ఎలక్షన్కి? ఆ భయం ఉంటుందా ఉండదా? నెక్స్ట్ ఏ మినిస్టర్ చెప్పండి? ఆర్థిక శాఖ మంత్రి. ఇదేంటి దిక్కుమాల పేపర్లు రాసిన 14 లక్షలను నా నోటితోనే పచ్చినేదాలు చెప్పవలసి వచ్చింది. 6,47,000 కోట్లని. ఉపాధి కల్పన నేనే చెప్పవలసి వచ్చింది. 44 లక్షల మందికి గత ప్రభుత్వం ఉపాధి కల్పించిందని. ఎలాగల్లా ఒరవకొండ ఎలక్షన్కి? ఇంక రెవెన్యూ మినిస్టర్ ఇదేంటి నేను తిరుపతిలో తిరుగుతున్నానని ఈడే రాసేస్తాను, ఈడే బ్లాక్మెయిల్ చేసేస్తున్నాను ఈ తపేల ఛానల్లోడే. వాళ్ళకన్నా ముందు ఈడే ప్రొయాక్టివ్గా ఉన్నాను నానెత్తికి అని రెవెన్యూ శాఖ మంత్రి. రిజిస్ట్రేషన్లు ఏమవుతున్నాయో నా కళ్ళ ముందు బొలిశెట్టి శ్రీనివాస్ గారు క్లియర్గా చెప్పాడు. రిజిస్ట్రేషన్లు చేస్తే నాకు డైరెక్ట్గా డబ్బులు వస్తున్నాయని. ఎమ్మెల్యే కెపాసిటీలు ఆ రెవెన్యూ శాఖ పరంగా ఈ విధంగా పెరిగింది అన్న వాళ్ళిద్దరూ ఎలక్షన్కి వెళ్ళే దమ్ము ధైర్యం ఉంటుందా? హోమ్ మినిస్టర్ ఇంక చెప్పక్కర్లేదు ఆవిడ గురించి. అన్నిటికీ వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అవుట్కమ్ ఏదన్నప్పుడు నిన్న కాక మొన్న కందుకూరులో జరిగింది దానికి వాళ్ళకైతే ₹1,00,000 వీళ్ళకైతే ₹1,00,00,000. వీర చౌదరికి అయితే ₹1,00,00,000. ఆ సామాజిక వర్గం వాడికి ఆడు చచ్చిపోతే లక్షలు ఇస్తారట. మరి ఇవన్నీ ఏ మోకాలు పెట్టుకుని నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తారు? ఆ భయం ఉంటుందా ఉండదా? మా అయితే అధికారంలో ఉన్నాం కాబట్టి దర్పం చూపిస్తారు 4 రోజుల పాటు. పెద్దాన్ని తిట్టండి, ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పని స్క్రిప్ట్ రాసి ఇచ్చారు మొదటి నుంచి. లోపల ఎట్టగానే ఫ్యూజుల్లో వేలెట్టగానే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. మీతో కాదు కానీ పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పన్నారు ఫస్ట్ 4 మాటలు చెప్పాడు. రుచికొండ చూసి వచ్చాడు. నిజమే, ఇదేంటి ఇలాగ బాగా కట్టాడు, నేనేటి చేయాలి, ఇది ప్రభుత్వం నిర్మించిన భవనమే. ప్రభుత్వం నిర్మించిందే కదా సార్, ప్రభుత్వ డబ్బులతోనే కదా కట్టింది, జగన్ డబ్బులతో కట్టలేదు కదా. మరి ముందు మీరేటోస్ జగన్మోహన్ రెడ్డి ఇది నూర్జహాన్ అడిగినందుకు తాజ్మహల్ కట్టినట్టు భారతం అడిగిందని కట్టారని మాకే కదా పకోడీ కబుర్లు చెప్పారు. మళ్ళీ గిల్లి చూసుకుని తూచి సార్ ఇది తప్పు అయిపోయింది సార్, రంగులు 4,000 కోట్లు 3,000 కోట్లని జుట్టు ఊగిపోయి మాట్లాడి తర్వాత కాగితం ఇచ్చి చదివితే గుడ్డు కలతో పెట్టుకుని ఇదేంటిదే 199.50 కోట్లు ఖర్చు పెట్టారా, రంగులు వేయడానికి 101.50 కోట్లు ఖర్చు అయిందా, ఇదేంటి ఈ పచ్చినేతలు నాతో చెప్పిస్తారు అనగానే నువ్వు అక్కడే బకరా దొరికారు వీళ్ళకి, వాళ్ళు అయితే సెపరేట్ తెలుగుదేశం వాళ్ళు అనగానే పెద్దానికి ఏరతెలకం దిద్దుకుని. అవునండి, ఇంకా మీరు ఒక్కొక్క మినిస్టర్ అయిపోయింది, ఇంకా ఎక్కడికో చాలా ఉన్నాయి మినిస్ట్రీలు. విద్యాశాఖ మంత్రి సార్ బాబు ఏడేట్రా చదువు తెరబడిపోతున్నారు పిల్లలు, ఏడు చదువుతున్నారు అంటే సార్ ఎంత బాగా చదువుతున్నారు చూడండి, మా నాన్నగారు ఇంగ్లీష్ మాట్లాడింది ఇంగ్లీష్ టీచరే ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. ఉన్నాడు సార్, ఈయనేమో వెళ్ళి ఆక్వా రంగం కోసం వెళ్ళి ఢిల్లీలో ఉన్న వాళ్ళు మాడతాడు, ఆస్ట్రేలియాలో మాడతాడు. ఇక్కడ ఆక్వా శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కూడా మర్చిన్నాడు, ఆయన ఏంటి చేస్తుండు, ఖాళీగా ఉన్నట్లే కదా. ఇవాళ వ్యవసాయ
పరిశ్రమ ఎంత కుటీర పరిశ్రమలాగా ఎంత తీవ్ర పరిస్థితులు ఉంటే దాని మీద హైయెస్ట్ రెవెన్యూ స్టేట్కి వచ్చే దగ్గర వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిస్పందన అనేది 50,000 ఇచ్చి ఉంటాడు క్వింటల్కి. ఏది ఉల్లి రైతులకి ఎవరికి వచ్చింది 50,000? 12 రూపాయలు కొంటామన్నాడు. ఏది 1200 మూట కొంటున్నాడు. ఏది? అలా మీరు ఏ మినిస్టర్ ప్రొఫైల్ తీసుకున్నా ఇంతంత అగాధాలు ఇంతంత లోటుపాట్లు ఉండి ఏ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిని తిట్టడానికి? ఎన్నాళ్ళు తిడతారు? కానీ ఎందుకు ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు ప్రభుత్వం మీద విమర్శ? ఇలా రిటైర్ అయిపోయిన వాళ్ళని పట్టుకుని మీరు లేదు ఆయన ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎలక్ట్రిసిటీ అన్నారు, ఆయన నోడు బయట పెట్టాడు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద మారుస్తూ 1,200 కోట్లు ఒక్క ట్రాన్స్ఫార్మర్ ఇవ్వకుండా 1,200 కోట్లు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. ఆయన అది బయట పెట్టాడు స్కామ్. ఏంది బయట పెట్టేది? షిరిడి సాయి వాడిది కేజీలు ఎక్కడ ఉంటాయి స్కాములు? కేజీలతో చూసి వేయచ్చు. ఏ మీద ఏ గోడ ఉంటే ఆ గోడకి ఎక్కి పిల్ల అట్లాడుతుంటే ఎన్నాళ్ళు భరిస్తారు? 1,200 కోట్ల రూపాయలు సార్. ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టకుండా 1,200 కోట్ల రూపాయలు తీసుకున్నారంటే ఒక్కడికి ఒక్క రూపాయి అన్నం పెట్టకుండా మొన్న నారాయణ బొడమేర బాగు వచ్చిన తుఫాన్కి డబ్బులు లెక్క అడగమండి అని చెప్పాడు. బొట్టబోయిన సుబ్బయ్య హోటల్ నుంచి తెస్తే 370 రూపాయలు 4 తినొచ్చి కూర్చుని 3 ఎంత ఇచ్చాడు మనోడు? ఫ్రైడ్ రైస్ ఇచ్చాడట లేకపోతే బిర్యానీ పొట్టలు ఇచ్చాడట, ఎంత ఎత్తేసారు డబ్బులు? ఈ స్కాములు ఏంటో సార్. ఇంకోటి సార్, వాటిని స్కాములు అనకండి, అవి స్కీములు వాళ్ళ కోసం. సరే సార్, కంక్లూడ్ చేస్తే చివరికి ఒక పాయింట్ ప్రసాద్ గారు, అమరావతిలో ఒక శేషగిరి అమ్మని, నాకు కూడా మీరు సోషల్ మీడియాలో ఫాలో అయి ఉంటారు, ఆమె పరిస్థితి చూసిన తర్వాత ఎందుకు సిఆర్డీ అధికారులు ఎంత దారుణంగా చేస్తున్నారు అనిపించింది. ఆమెకి ఆల్రెడీ ఎకరం 50 సెంట్లు ఉంటే ఎకరం 40 సెంట్లు తీసుకున్నారంట, 5 సెంట్లో ఉంటుందంట. మళ్ళీ ఇప్పుడు రెండో విడత భూసేకరణ కింద తీసుకున్నప్పుడు ఆ 5 సెంట్లు కూడా తీసేసి ఆమె రోడ్డు మీద తీసుకొచ్చారు. ఆమె తిరిగి ఏం చేయలేకపోతే హైకోర్టులో పిటిషన్ దాగేసింది. నాకు నేను చనిపోవడానికి కారుణ్య మరణానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఇస్తారు. పర్మిషన్ ఇచ్చి ఆవిడ చంపేసినా ఆశ్చర్యపడకండి మీరు. మీకు మళ్ళీ చెప్తున్నాను, సిఆర్డీ అధికారులు నారాయణ చేస్తున్న దాష్టికాల్ని అమరావతి రైతులే భరించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. శ్రవణ్ గారు ఎప్పుడైతే ప్రజల పక్షాన్ని నిలబడ్డాడో పక్క తప్పించారు. మీరు ఎప్పుడైతే మీరు గమనించుకోండి, ఇవన్నీ గమనించండి, ప్రజలు అబ్జర్వ్ చేసే మాట్లాడుతున్నాం మేము కూడా. ఎప్పుడైతే రైతు కమిటీలు రైతుల దగ్గరికి వెళ్ళి భూసేకరణ విషయంలో గ్రామ సభలు జరిగే చూడండి, ఫస్ట్ రెండింటి మీద డిసెంట్లు వచ్చిన దగ్గర నుంచి శ్రవణ్ గారు లేరు పిక్చర్లో. అసలు అమరావతి రైతులకి ఈరోజు ఇంతలా భూములు ఇవ్వడానికి కర్త కర్మక్రియ శ్రవణ్ గారే. ఆయన్నే పక్కదారి పెట్టించారు. మొత్తం నారాయణ ఆధ్వర్యంలో ఇష్టారాజ్యంగా బుల్డోజ్ చేసుకుని వెళ్తున్నారు. అంచేత ఒక్క రైతే కాదు, ఆవిడ కారుణ్య మరణం అడిగిన ఆవిడ ఒక్క బాధ మీకు తెలుసు. 29 గ్రామాలు 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల ఆక్రందన నిజంగా ఈరోజు వాళ్ళ ఉద్యమం ఈ ప్రభుత్వం ఇచ్చేవలసిన బాధ్యతల మీద ఉంది. వాళ్ళ కష్టాలు ఇప్పటికి తీరట్లే, వాళ్ళకి ఇస్తానన్న భూమి ఇప్పటికి ఇవ్వట్లే. ఒకవేళ ఇద్దామన్నట మీరు వ్యవసాయం చేసుకుంటారు, బర్రెలు పెంచుకుంటారు, అక్కడ అంబియన్స్ డిస్టర్బ్ అవుద్దట. ఏంది సార్, ఏంది? హైదరాబాద్ ఊర్లో మా తాతామ్మలు ముత్తాతలు వీళ్ళందరూ వ్యవసాయాలు అవి చేయకుండాను బర్రెలు పెంచుకొని 4 పాలు దాక్కుండా ఇక్కడికి వచ్చి మనం పోటుగల్లో బతుకుతున్నాం మనం. ఇదేనా సాంప్రదాయం? మీరు చేసేది హెరిటేజ్ వ్యాపారం, పాలు పాడి పరిశ్రమ మీద కాకుండా ఏమైనా డిఫరెంట్ ప్లానెట్ నుంచి స్వర్గం నుంచి పాలు ఏమైనా పోతున్నారా మీకు? ఇంద్రలోకం నుంచి పశువులు పెంచేది సరే, అది పశువులు లేకపోతే ఇప్పుడు మనం అందరం ఉన్నామా? మళ్ళీ ఇలా హాస్టల్ కడతారట పశువులకి, అది కూడా మనమే వినాలి. హే మీకు ఇంకా హాస్టల్స్ పశువులకి, మనుషులకేమో గాలికి వదిలేస్తారు, పశువులకేమో హాస్టల్ కడతారు. ఆ నుంచి వెళ్ళి పాలు పెండి చూస్తే మా వాడు లైవ్ చూస్తారు, పాలు బాగా పెడుతుండ్రట, అది అమ్మేసుకుంటుండట. నీకు నెల ఇంట్లో కూర్చుని ల్యాప్టాప్తో డబ్బులు సంపాదించినట్టు బర్రెలు అమ్ముకున్నాడు కూడా ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించినాడు. ఏం సరే ఈ పెట్టకథలు సంఘాలు ఉన్నాయి, సంఘాలకి పాలు పోస్తారు. ఇవేవి మనకి గ్రామాల్లో వేడి తెలియకుండా ఈరోజు ఈ స్థాయికి వచ్చాం మనం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఇప్పుడు 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఒక బాధ అయితే, మిగిలిన 45,000-50,000 ఎకరాలు ఎత్తేసి వాళ్ళ దగ్గర ఉన్న వెతలు ఇంకా తీర్చలేండి. అసలు మేము ఇవ్వమంటున్నారు కదా, ఇవ్వనరా? నారాయణ లట్టుడు సిఆర్డీ వాళ్ళు చేసి పనులు చూడమనండి. ఆవిడ ఇస్తానందా పాపం 10 ఆమె అదే అన్నా, నాకు కనీసం నాకు ఉండడానికి ఏమైనా కట్టండి, ఆ తర్వాత మీ ల్యాండ్ మేము తీసుకోండి అని చెప్పేసి చూస్తున్నాం. మేము ఇవ్వనని కూడా కాదండి. అంత ఖాళీ ల్యాండ్లో ఆ 10 సెంట్లు ఏడు చేస్తారు. ఇప్పుడు ఏడు టవర్ కట్టేసి తెరబడిపోయి చచ్చిపోవడానికి ఆ 10 సెంట్లు అవసరం వచ్చింది వీళ్ళకి. పోనీ ఎంత బ్యూటిఫుల్ యాక్టివిటీ జరిగిపోతుంది, అమరావతి అంతా తిరగబెట్టారు. 34,000 ఎకరాల్లోనూ అసలు ఇంచు ఖాళీ లేదు. కొబ్బరి చెట్టు అడ్డానుకో లేదు వేప చెట్టు అడ్డానుకో ఆ 10 సెంట్లు కావాల్సి వచ్చి వీళ్ళకి అనుకోవడానికి ఒక్క పని లేదు. నీళ్ళు తోడుకోవడం, కంపలు కొట్టుకోవడం తప్ప. ఆమె పరిస్థితి పాపం, ఆమె కోర్టులకు వెళ్ళి అధికారులు కూడా అంత దారుణంగా చేశారంటే, కానీ మరి మనస్సాక్షి చేశారా లేదో నాకు అర్థం కాదు. మనస్సాక్షి సిఆర్డీ వాళ్ళకి నారాయణకి లేదు. నేను మొహమాట లేకుండా చెప్తాను, ఏం చేసినా చేయమని నాకేం భయం లేదు కూడా.
నేను ఆ రైతుల యొక్క బాధలు తెలుసుకునే మాట్లాడుతున్నా. ఆ తెనాలి చుట్టుపక్కల ఉన్న రైతుల యొక్క వ్యతలు విని నేను మాట్లాడుతున్నా. కడుపు రగిలిపోతుంది. వాళ్ళ పరిస్థితి అట్లా మొన్నటిదాకా ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం ఏదో జరుగుద్ది అనుకుంటే సార్ మీకు మాట చెప్పనా, వీళ్ళు చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ఒకటే మాట. అమరావతి శాశ్వత రాజధాని కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు నరేంద్ర మోడీ భజనలు కొడుతున్నారు కదా కూర్చుని, ఒక గజెట్ తేలేకపోతున్న అమరావతి శాశ్వత రాజధాని అని. ఇది వీళ్ళు తెలివితేటలు. అది కూడా మళ్ళీ రైతులు అడిగే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుక్కోవాల్సి వచ్చింది. ఆ పరిశీలిస్తారట. శీతాకాల సమావేశాలు అయిపోయి పార్లమెంట్. మళ్ళీ వీళ్ళ సపోర్ట్తో అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. చూద్దాం సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహాటి.